అందరికీ నమస్కారం. తిరుమలకు మీ అందరికీ స్వాగతం. తిరుమల క్షేత్రంలో దర్శనమిచ్చే ప్రతి కట్టడానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర, ఒక విశిష్టమైన ప్రాధాన్యత ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో మహాద్వారం ఎదురుగా నిలబడి ఉన్న ఈ గొల్ల మండపం కూడా అలాంటి ఒక అపురూపమైన నిర్మాణం. ఇది కేవలం రాతితో నిర్మించిన మండపం కాదు, తరతరాల భక్తికి, నిస్వార్థ సేవకు ఒక శాశ్వతమైన సాక్ష్యం. దీని నిర్మాణ శైలిని పరిశీలిస్తే ఇది విజయనగర సామ్రాజ్య కాలం నాటి నిర్మాణాలను పోలి ఉంటుంది. అయితే దీని నిర్మాణం వెనుక ఒక ప్రత్యేకమైన కథ దాగి ఉంది. అదొక సామాన్య భక్తురాలి యొక్క అసాధారణమైన కథ. మండపం ఎప్పుడు నిర్మించబడింది? ఎవరు నిర్మించారు? ఎందుకు నిర్మించారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికితే మనకు ఒక హృద్యమైన కథ తెలుస్తుంది. కొన్ని చారిత్రక ఆధారాల ప్రకారం ఈ మండపం 15వ లేదా 16వ శతాబ్దంలో నిర్మించబడి ఉండవచ్చు. దీని నిర్మాణానికి ప్రేరణ ఒక అసామాన్యమైన భక్తురాలు. ఆమె పేరు చరిత్రలో స్పష్టంగా నమోదు కాలేదు. కాని ఆమె భక్తి మాత్రం ఈ మండపం రూపంలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆమె గొల్ల కులానికి చెందిన ఒక సాధారణ మహిళ. చంద్రగిరి ప్రాంతంలో నివసించేది. ఆమెకు పెద్దగా ఆస్తులు లేవు, కాని స్వామివారిపై అచంచలమైన విశ్వాసం మాత్రం పుష్కలంగా ఉండేది. ప్రతిరోజూ తెల్లవారుజామునే నిద్రలేచేది. తన కోసం కాకపోయినా తిరుమలలో స్వామివారి ఆలయాన్ని నిర్మిస్తున్న శ్రామికుల కోసం, భక్తుల కోసం మజ్జిగ తయారు చేసేది. ఎండనక వాననక కాలినడకన చంద్రగిరి నుండి తిరుమలకు వచ్చేది. ఆమె వెంట ఒక కుండ నిండా చల్లటి మజ్జిగ ఉండేది. ఆ సమయంలో తిరుమలలో నీరు దొరకడం చాలా కష్టంగా ఉండేది. ఆమె తెచ్చే మజ్జిగ ఆ శ్రామికులకు, భక్తులకు ఒక దివ్యమైన అమృతంలా ఉండేది. ఆమె ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఈ సేవ చేసేది. ఆమెకు కావలసింది స్వామివారి సేవలో పాలుపంచుకోవడమే. ఆమె నిస్వార్థమైన ప్రేమ, ఆమె అంకిత భావం అందరినీ కదిలించాయి. ఆమె సేవను గుర్తించిన కొందరు పెద్దలు ఆమె కోసం ఒక మండపం నిర్మించాలని నిర్ణయించారు. అలా స్వామివారి ఆలయానికి ఎదురుగా ఈ గొల్ల మండపం వెలిసింది. ఈ మండపం ఆమె చేసిన సేవకు ఒక చిన్న కృతజ్ఞతగా నిర్మించబడింది. ఇది ఆమె నిస్వార్థ భక్తికి ఒక శాశ్వతమైన చిహ్నం. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు మొదట ఈ మండపాన్ని చూడటం ఒక సంప్రదాయంగా మారింది. ఇది మనకు గుర్తు చేస్తుంది, భక్తికి కులం, మతం, హోదా వంటి భేదాలు లేవు. నిజమైన భక్తి ఎప్పుడూ ఫలించక మానదు. కాలం గడిచినా ఈ గొల్ల మండపం నేటికీ నిలిచి ఉంది. ఆ గొల్లమ్మ పేరు మనకు పూర్తిగా తెలియకపోయినా ఆమె కథ మాత్రం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంది. ఆమె చేసిన చిన్న సేవ, ఆమె చూపిన అచంచలమైన విశ్వాసం ఈ మండపం రూపంలో శాశ్వతంగా నిలిచిపోయాయి. కాబట్టి మీరు తిరుమలకు వెళ్ళినప్పుడు ఈ గొల్ల మండపం వద్ద ఒక్క క్షణం ఆగి ఆ నిస్వార్థ భక్తురాలిని స్మరించుకోండి. ఆమె భక్తిని ఆదర్శంగా తీసుకోండి. తిరుమల గురించి తెలుసుకోవాలని ఉంటే మన తిరుమల క్రోనికల్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.